ఈ సర్వేకి సంబంధించి కొన్ని బ్లాకులుగా ఏర్పాటు చేసుకోవటం, దాదాపు 94,261 బ్లాకులు ఏర్పాటు చేసి 94,863 మంది ఎన్యూమరేటర్స్ని ఏర్పాటు చేసి 9,628 మంది సూపర్వైజర్స్ని ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలో అడిషనల్ కలెక్టర్కి నోడల్ ఆఫీసర్గా పెట్టి ఆ పైన జిల్లా కలెక్టర్లు నిత్యం పర్యవేక్షణ చేసేటట్టుగా, స్టేట్ నుంచి ప్లానింగ్ శాఖకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆ పైన చీఫ్ సెక్రటరీ గారు, హైదరాబాద్ కలెక్టర్గా ఉన్నటువంటి వారు అందరూ కలిసి నిత్యం వీళ్ళందరికీ ఆ సర్వే చేయటం కోసం కావలసినటువంటి ట్రైనింగ్ ఇచ్చేటువంటి ట్రైనర్స్కి మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు తిరిగి ట్రైనింగ్ ఇచ్చేటట్టుగా ఇవన్నీ చాలా పకడ్బందీగా కొన్ని 1,00,000 మంది పైబడి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి పనిచేసేటట్టుగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో క్యాస్ట్ సర్వేని జరిపించడం జరిగింది. సో ఈ క్యాస్ట్ సర్వే జరిగే ప్రతి సందర్భంలో కూడా మొదలుపెట్టినప్పుడు మీ అందరితో ప్రతి సందర్భంలో కూడా మీడియా మిత్రులంతా సహకరించాలని, ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం, దీనికి విస్తృతంగా ప్రచారం కల్పించమని మీ అందరిని కూడా కోరటం జరిగింది. సరే, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రయత్నాల వల్ల, మీ అందరి సహకారం వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి ఎన్యూమరేటర్స్ కానీ, సూపర్వైజర్స్ కానీ, కోఆర్డినేటర్స్ కానీ, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కానీ, నోడల్ ఆఫీసర్స్ కానీ, రాష్ట్ర అధికార యంత్రాంగం కానీ చాలా మెటిక్యులస్గా ప్లాన్ చేసి సిస్టమేటిక్గా ఈ సర్వేని పూర్తి చేసినందుకు ఈ అధికార యంత్రాంగం ఈ కార్యక్రమంలో ప్రక్రియలో పాల్గొన్న చిట్ట చివరి ఎన్యూమరేటర్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్లానింగ్ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళకి, కలెక్టర్స్కి, ఎంఆర్ఓస్కి, ఎంపీడీఓస్కి, చీఫ్ సెక్రటరీకి, వీళ్ళందరికి కూడా ముందుగా ఈ కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రజలందరి తరఫున, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను వాళ్ళందరికీ. అట్లాగే ఈ కార్యక్రమాన్ని విరివిగా ప్రాచుర్యం కల్పించి విజయవంతంగా జరగటం కోసం సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ, మీడియా సంస్థలకు కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. సరే, రాష్ట్రంలో అనేక మంది ఇది జరగకూడదని, కొద్దిమంది కుట్రదారులుగా ఉన్నటువంటి వాళ్ళు అనేక రకాల ప్రయత్నాలు చేసి వీటిపైన తప్పుడు ప్రచారం చేసి ప్రజల్ని పాల్గొనొద్దని పిలిపిస్తే కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ ఒక మంచి సహృదయంతో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతమైనటువంటి ఆలోచనను అర్థం చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇందులో పెద్ద ఎత్తున పాల్గొని ఈ సర్వేకి సహకరించినందుకు ప్రతి కుటుంబానికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ సహాయ సహకారాలు, ఈ ప్రక్రియలో మీరు అందించినటువంటి సహకారం అంతా కూడా కొన్ని దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి